బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ శాసనసభలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మొత్తంగా 234 మంది శాసనసభ్యులకు ప్రభుత్వం తరపున అధికారిక వాహనం కేటాయిస్తున్నట్లుగా సీఎం విజయ్ ప్రకటించారు. అంతేకాకుండా డ్రైవర్, ఇంధనం, నిర్వహణ ఖర్చుల కోసం నెలకు 75,000 అలవెన్స్తో పాటుగా వ్యక్తిగత కార్యదర్శిని నియమించుకోవడానికి మరో 25,000 ప్రభుత్వ గ్రాంట్ అందజేయనున్నట్లుగా తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ శాసనసభలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మొత్తం 234 మంది శాసనసభ్యులకు ప్రభుత్వం తరపున అధికారిక వాహనం కేటాయిస్తున్నట్లుగా సీఎం విజయ్ ప్రకటించారు. అంతేకాకుండా డ్రైవర్, ఇంధనం, నిర్వహణ ఖర్చుల కోసం నెలకు 75,000 రూపాయల అలవెన్స్తో పాటుగా వ్యక్తిగత కార్యదర్శిని నియమించుకోవడానికి మరో 25,000 ప్రభుత్వ గ్రాంట్ అందజేస్తున్నట్లుగా తెలిపారు. முதலாக சட்டமன்ற உறுப்பினர்களாக தேர்வு செய்யப்பட்ட உறுப்பினர்கள் தங்களது மக்கள் பணியை தோய்வின்றி தொடர்வதற்கும் அவர்கள் தங்களின் தொகுதி பணிகளை திறம்பட மேற்கொள்வதற்கு வசதியாக அனைத்து சட்டமன்ற உறுப்பினர்களுக்கும் அரசு சார்பில் வாகனம் வழங்கப்படும் என்பதை மகிழ்ச்சியோடு தெரிவித்துக் கொள்கிறேன். இந்த உறுப்பினர்களுக்கு அரசு வாங்கி வழங்கும் வாகனத்தை பராமரிக்கும் விதமாக வாகனத்திற்கு ஓட்டுநர், எரிபொருள், வாகன பராமரிப்பு உள்ளிட்ட செலவினங்களுக்காக மாதந்தோறும் ரூபாய் 75,000 வாகன படியாகவும் அலுவலக பணிகளில் உதவி செய்ய ஓர் உதவியாளரை நியமித்துக் கொள்ள மாதந்தோறும் ரூபாய் 25,000 உதவியாளர் படியாகவும் வழங்கப்படும். తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. రేపటి నుండి ఈ నెల 30వ తేదీ వరకు యూకే, అమెరికాలో సీఎం పర్యటించనున్నారు. తొలుత లండన్లో పర్యటిస్తున్న సీఎం ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలను సందర్శిస్తారు. లండన్ బిజినెస్ స్కూల్లోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నెల 23న లండన్ నుంచి అమెరికాకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్, MIT యూనివర్సిటీలను సందర్శించనున్నారు. అనంతరం వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో భేటీ కానున్నారు. న్యూయార్క్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ నెల 29న న్యూయార్క్ నుంచి హైదరాబాద్కు తిరిగి ప్రయాణం కానున్న రేవంత్ రెడ్డి 30న హైదరాబాద్ చేరుకుంటారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. రేపటి నుండి ఈ నెల 30వ తేదీ వరకు యూకే, అమెరికాలో సీఎం పర్యటించనున్నారు. తొలుత లండన్లో పర్యటించనున్న సీఎం ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలను సందర్శిస్తారు. లండన్ బిజినెస్ స్కూల్లోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన ఈ నెల 23న లండన్ నుంచి అమెరికాకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్, MIT యూనివర్సిటీలను సందర్శించనున్నారు. అనంతరం వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో భేటీ కానున్నారు. న్యూయార్క్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ నెల 29న న్యూయార్క్ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్న రేవంత్ రెడ్డి 30న హైదరాబాద్ చేరుకోనున్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభకు అత్యున్నత స్థానం ఉందని చిట్చాట్లో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని ఒక పార్టీ మొత్తం బహిష్కరించడం తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తేనే వాటికి విలువ, గుర్తింపు ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. సభకు రాకుండా బయటకు కూర్చుని ఎంత మాట్లాడినా పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునేది అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడతారనే నమ్మకంతోనని చంద్రబాబు మరొకసారి పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభకు అత్యున్నత న్యాయస్థానం ఉందని చిట్చాట్లో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని ఒక పార్టీ మొత్తం బహిష్కరించడం తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఇక ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తేనే వాటికి విలువ, గుర్తింపు ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. సభకు రాకుండా బయట కూర్చొని ఎంత మాట్లాడినా పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునేది అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడతారనే నమ్మకంతోనేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
బాసింగ బలాలు పాటతో ఫోక్ సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి చుట్టూ వివాదం ముదురుతుంది. థర్డ్ ఫోక్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్తో ఈశ్వర్ సాయి ఉన్న సమయంలో తన భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానంటూ ఈశ్వర్ సాయి భార్య ఆరోపణలు చేశారు. వేములవాడలోని రెడ్డి భవన్లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పెళ్లై ఓ కుమారుడు ఉన్న ఈశ్వర్ సాయి మాధురితో కలిసి పలు ఫోక్ సాంగ్స్లో నటించారు. ఈ వ్యవహారానికి సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తన భర్త మంచివాడేనని మాధురి తన భర్తను లొంగదీసుకుని ఈశ్వర్ సాయి భార్య ఆరోపించింది. తనకు జరిగిన మోసంతో కుంగిపోయారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. బాసింగ బలాలు పాటతో ఫోక్ సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి చుట్టూ ఓ వివాదం ముదురుతుంది. తోటి ఫోక్ ఆర్టిస్టు మాధురి రాథోడ్తో ఈశ్వర్ సాయి ఉన్న సమయంలో తన భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానంటూ ఈశ్వర్ సాయి భార్య ఆరోపణలు చేశారు. వేములవాడలోని రెడ్డి భవన్లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పెళ్లై ఓ కుమారుడున్న ఈశ్వర్ సాయి మాధురితో కలిసి పలు ఫోక్ సాంగ్స్లో నటించారు. ఈ వ్యవహారానికి సంబంధించి మరికొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తన భర్త మంచివాడేనని మాధురి తన భర్తను లొంగదీసుకుందని ఈశ్వర్ సాయి భార్య ఆరోపిస్తున్నారు. తనకు జరిగిన మోసంతో కుంగిపోయానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నార్మల్గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నేను నాకు బాబున్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు. కానీ అసలు ఫోక్లోకి వీటిల్లోకి ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా హస్బెండ్ కి జరిగింది, రేపు అన్న రోజు ఇంకో హస్బెండ్ వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు కదా డైరెక్ట్ గా మా అమ్మాయి అంతే అని చెప్పి. సో ఇవన్నీ కొంచెం చూసుకొని కొంచెం ఫోక్లోకి తీసుకునేప్పుడు కూడా మనుషుల కోసం నేను మిగతా వాళ్ళని అనట్లేదు కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం కొంచెం చూసుకోండి. కాపురాలు పోతాయి, చిన్నపిల్లల లైఫ్లు పోతాయి. కాస్టింగ్ క్యాచ్ అనేది బేసిక్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీలో జరుగుతుందనేది ఆరోపణలు ఉన్నాయి. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కూడా అదే కోణానికి చెందిందా లేకపోతే ఇండివిజువల్? అట్లా ఏం లేదు, నిజం చెప్తున్నాను కదా. మా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదంటే మీరు ఆలోచించండి. నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా హస్బెండ్ విషయంలో 1 minute నేను ఆలోచిస్తున్నానంటే దీనికే. నా బిడ్డను కానీ నన్ను కానీ ఇంత కేర్ గా చూసుకుని అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా? ఇప్పుడు ఒక షూట్ లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటున్నాడు. అప్పుడు నేను నా హస్బెండ్ కి చెప్తున్నాను నువ్వు చేసింది తప్పు. మరి అమ్మాయి పడితే మరి నీకు తెలీదా? ఆబ్వియస్ గా ఒక అబ్బాయి ఇప్పుడు నీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు, నీకు ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల మరి తనకి తెలియాలి కదా. సో నాకు ఇబ్బంది ఎక్స్ట్రా కోసం అయితే తెలియదు, ఫోక్ కోసం. ఇక నా హస్బెండ్ హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని పరిశీలించి ప్రజా సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. डबल बेडरूम आप लोकल में अप्लाई करें 20 से बात करें
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం గుంటూరుపల్లి గ్రామానికి దాదాపుగా 40 ఏళ్ల తర్వాత బస్సు సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా గ్రామానికి సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో గుంటూరుపల్లి గ్రామ సర్పంచ్ రాకేష్ రెడ్డి అధికారుల చుట్టూ తిరిగి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీంతో గ్రామ మహిళలు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. గ్రామ పంచాయతీ అధికారుల వల్ల గ్రామాలలో శాంతి భద్రతలు కురువయ్యాయి. ఈ మధ్యలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఉప సర్పంచుల పైన అనేక వివాదాలు తలెత్తుతున్నాయి. అనేక మంది అయితే బెదిరింపులకు పాల్పడుతున్నట్టు, గ్రామస్తులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు అయితే తెలుస్తుంది. అయితే ఒక గ్రామం అయితే ఉంది. ఆ గ్రామ సర్పంచ్ యొక్క పనితీరుకైతే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. మనకు ప్రస్తుతం అయితే హసన్పర్తి మండలంలో ఉన్నటువంటి గంటూరుపల్లికి గత 40 సంవత్సరాలుగా బస్సు అయితే రాలేదు. ఆ బస్సు రాలేక చాలామంది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతుందని సర్పంచ్ అయినటువంటి రాకేష్ రెడ్డి అయితే తాను పొందిన కాడ నుంచి గ్రామం యొక్క అభివృద్ధికి అయితే తోడ్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎన్నో 40 సంవత్సరాల కళ, గ్రామస్తుల యొక్క కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఈ ఊరికి బస్సు సదుపాయాన్ని కల్పించాడు. అయితే రప్పించుకుంటారు. గంటూరుపల్లిలో 40 సంవత్సరాలుగా అయితే బస్సు సదుపాయం లేక అయితే ఇటున్నటువంటి గ్రామస్తులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నడుచుకుంటూ వెళ్ళడం లేదా ఎవరినైనా లిఫ్ట్ అడుగుకుంటూ వెళ్ళడం అనేది ఏర్పడింది. ఇది ఒకసారి మనం ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏంది బస్సు ఎన్ని సంవత్సరాల నుంచి రావట్లేదు అనేది. ఏందమ్మా బస్సు ఎన్ని సంవత్సరాల నుంచి రాలేదు? ఇప్పుడు వేసుకుపోయేది బస్సుకు పాలకూరలు వేసుకుపోయినాం, కూరగాయలు వేసుకుపోయినాం. ఇది మిస్టేక్ పడ్డది. గంటపల్లె పోయి గుంటూరుపల్లె పడ్డది బస్సు. పోయి ఆ రూట్ నుంచి పోతుంది అంతే. ఫస్ట్ ఇదే బస్సు ఇక్కడదే మాకే వచ్చింది. బస్సు వచ్చింది గంటపల్లె తెలియక గుంటూరుపల్లె పడ్డది. మేము కూర మూటలు వేసుకుపోయేది అయ్యా బస్సులా. అంటే ఎన్ని సంవత్సరాలు అయితే అసలు మీకు బస్సు రాక దగ్గర 25-28 సంవత్సరాలు అయితే సార్. అదికి లేదు మాకు కానీ ఉన్నది గట్లా. అందరు చదువుకున్న వాళ్ళకైతే గుర్తుంటుంది సార్. చదువుకోలేదు కాబట్టి మాకు అయితే గంటూరుపల్లె అంటే గుంటూరుపల్లె పోయింది. గుంటూరుపల్లె ఇప్పటికి కూడా నడుతుంది కానీ మాకు లేదు బస్సు. అంటే అప్పటి అధికారులు అంటే అప్పటి సర్పంచులు ఎవరైనా సరే బస్సు తేవడానికి ప్రయత్నాలు చేయలేదా? చేసిండ్రు కానీ రాలేదు సార్. చేసిండ్రు. అయితే మళ్ళీ ఒకసారి మాకు కేశపురం కాడ బస్సు కాలబెట్టిన కాంచిగా మాకు మొత్తం బంద్ పెట్టారు. ఆడొకసారి బస్సు కాలబెట్టారు. కాలబెట్టిన కాంచిగా మొత్తమే బంద్ పెట్టారు. అంటే బస్సు లేక ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు ఇన్ని సంవత్సరాలుగా? 28-30 సంవత్సరాలు అటు పడ్డాం సార్. ఇబ్బందులు పడ్డాం. ఆటోలో కూడా పైసలు ఎక్కువ లేని వాళ్ళుగా నడుచుకుంటూ పోయినాం. కొన్ని రోజులు అయితే మా గడ రొడ్డాన్ని దిగితే కూడా నడుచుకుంటూ పోయినాం సార్. నడుచుకుంటా పాలు అప్పుడు బర్రెలు ఉండే పాలు కూడా నెత్తిలో పెట్టుకొని నడుచుకుంటూ పోయినాం. కష్టపడి ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్పంచ్ వల్ల బస్సు సదుపాయం వచ్చింది. ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్. ఆయన దేవాలయంగానే వస్తుంది సార్. అంటే ఇంకా అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి గ్రామాలలో? మేము ఓడుకుంటాం అన్నాను. ఇంకేమైనా జరిగినాయా? సర్పంచ్ వచ్చినప్పటి నుంచి ఏమైనా జరుగుతున్నాయి? జరిగినాయి. మాకు ఇప్పుడు ఆఫీసులో కొట్టిరు. ఆఫీస్కి ఇన్ని రోజులు అటు కట్టుకుందామంటే ముందు రాలేవాళ్ళు. లేక ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఎన్ని సంవత్సరాలు అయ్యి బస్సు లేక? 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఇక మాకు పోడు వచ్చుడు అంటే అదే ఆటోలోగా పోతాను. చాలా ఇబ్బంది అవుతాను పోయేదానికి. ఇక ఎవరు పట్టించుకుంటలేదు. బస్సు వస్తలేదు, ఏది వస్తలేదు. గంటూరుపల్లి అంటే గుంటూరుపల్లి పోతానని ఇట్లా చెప్పాను. అదే ఇక మాకు ఇప్పుడు బస్సు రాక 30 ఏళ్ళు దాటుతాను. ఆడ ఓసారి బస్సు కాలబెట్టిండు. ఆ కాలేజీ ఇక బంద్. గత ప్రభుత్వ పాలనకు ఇప్పుడున్న ప్రభుత్వ పాలనకు గత సర్పంచ్కి ఈ సర్పంచ్కి ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ సర్పంచ్ మాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. అంటే గ్రామంలో రోడ్డు సదుపాయాలైనా నీళ్ళ సదుపాయాలైనా అన్నీ ఉన్నాయా? అన్నీ వస్తున్నాయి? అన్నిటికీ మాకు ఈ సర్పంచ్ సౌకర్యం చేస్తాను. అదే ఏమనిపిస్తుంది? కొత్తగా బస్సు వచ్చింది, ఇన్ని సంవత్సరాల తర్వాత బస్సు సదుపాయం కలిసి అనిపిస్తుంది. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. బస్సు వచ్చిందంటే ఇక పోతాం వస్తాం, హన్మకొండకు అటు ఇటు పోతాం వస్తాం అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇది వరకు మా ఊళ్ళో మనిషి ఆర్ఆర్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కాలి. నేనే లేదా బస్సు. ఇక మళ్ళా పోతే హన్మకొండ పోతే హసన్పర్తి పోతే ఆ సిద్దిపేట బస్సు ఎక్కిపోయేది వస్తాను. అది కథ.
బస్సు ప్రయాణం ఉపయోగిస్తున్నారు. వారికి ఉన్నటువంటి ఉచిత ఈ బస్సులో ఉన్నటువంటి 40 మహిళలకు అన్నిటికీ దీన్ని ఉపయోగించుకోవాలని అందరినీ వేడుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇంత కష్టపడి మన గ్రామంలో ఒక బస్సును అనేది నిలబెట్టుకున్నారు కావాలని వాళ్ళంత తాపత్రయంతో కేశాపూర్ గ్రామ సర్పంచ్ గారైనా మన గంట్రపల్లి గ్రామ సర్పంచ్ అయినా కూడా అందరు కలిసి బస్సు కోసం వాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డారో అది వాళ్ళకే తెలుసు. కాకపోతే మన ఈ ఊరికి బస్సు రావడం వల్ల మనం దీన్ని ఒక మంచి దానిలాగా మనం దీన్ని ఉపయోగించుకొని రావాలి కంటిన్యూగా రావాలి సంబరపడాలి ముసలోళ్ళలో మంచిగా రావాలి పిల్లలు రావాలి అక్కడ రావాలి మరి సంతోషపడాలని కోరుకుంటాను. మా పిల్లలకు మనవరాళ్ళు ఇట్లా ఈ బస్సు పోవాలి రావాలి చదువుకోవాలని మేము అంటాను. ఇప్పటికీ హాస్టల్ వేసుడు లేక లేక హాస్టల్ వేసుడు మాకు మస్తు తిప్పలు అవుతారు. 40 సంవత్సరాలుగా అదేవిధంగా వ్యాపారాలు చేసుకోవడానికి ఇబ్బంది పడ్డామనుకుంటున్నాను. బస్సు సదుపాయం కల్పించడంతో చాలా సంతోషం వ్యక్తమైతే చేస్తున్నాం. మనకు బస్సుల మహిళలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ విధమైన కృషి చేస్తారు? బస్సు ఎవరంటే నా చిన్నతనం నుంచి 25 సంవత్సరాల నుంచి చూశాను. నేను స్కూల్ చదువుకున్న రోజులలో చూశాను బస్సుని. తర్వాత నా ఆధ్వర్యంలో నేను సర్పంచ్ అయిన తర్వాత ఈ జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత బస్సు రావాలనే పట్టుదలతోటి చాలా ప్రయత్నం చేశాను. గత 2 నెలల నుంచి మాకు ముందు ఒకటి స్కూల్ దగ్గర బావి ఉండేది. ఆ బావి పూడ్చడం వల్ల చాలా వరకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందనే ఉద్దేశంతో ఆ బావి పూడ్చడం జరిగింది. బావి పూడ్చిన తర్వాత మన డిపో మేనేజర్ గారి సహకారంతో మా గౌరవ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ సార్ మరియు అలాగే మా వర్ధనపేట శాసనసభ్యులు మా బాస్ కేఆర్ నాగరాజు గారి సహకారంతో ఈ బస్సు రావడానికి చాలా కృషి చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే మా గ్రామ ప్రజలు కూడా ఇబ్బందికర వాతావరణంలో కూడా చాలా వరకు మాకు వాటర్ ఫ్లో అనేది ఉంటుంది. ఏది మన చెరువు మత్తడి అనేది మాకు ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు గతంలో 2 వీలర్లు కానీ సైకిల్స్ కానీ ఎడ్ల బండ్లు కానీ ఆ విధంగా పోవడం జరిగేది. అప్పట్లో ఈ వాగు దాటడం వల్ల కూడా చాలా వరకు ప్రమాదకరంగా మారిన బస్సులో బస్సు సౌకర్యం అనేది ఆ టైంలో బంద్ అయింది మాకు. కాబట్టి ఈ వ్యవసాయ రవాణా ఇప్పుడు ఈ మంత్రి గారు ప్లస్ ఎమ్మెల్యే గారి కృషితో మాకు బస్సు ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ బస్సు కంటిన్యూ చేస్తూ మాకు అదేవిధంగా రోడ్డు సౌకర్యం కూడా కల్పించాలని కూడా మంత్రివర్యులను మరియు గౌరవ ఎమ్మెల్యేలను కూడా ప్రజెంట్ అయితే ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ అని అనుకుంటున్నాము. కానీ జనసాంద్రత పెరిగితే ఇంకొక ట్రిప్ ఉంచడానికి కూడా మన డిపో మేనేజర్ గారు సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి మనకు హన్మకొండ నుంచి వయా అసలుపర్తి గంటూరుపల్లి కేశవపూర్ తిమ్మాపూర్ శమనపల్లి కమలాపూర్ మీదకి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ పాపులేషన్ పెరిగితే కూడా యాడ్ చేస్తామని మాకు తెలిపినారు. కాబట్టి ఇంకా గ్రామంలో ఇంకా వెళ్ళాలంటే గత ఆటోల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఉండేది. టైంకి అవి అనుకున్న టైంకి మాకు ఏ టైంకి రాకుండా ఉండేది. గతంలో చాలా వరకు ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఇప్పుడు బస్సు కంఫర్ట్ కావాల్సిన ఉద్దేశంతో మేము గట్టి పట్టుదలతో కృషించి బస్సు తీసుకురావాల్సి. వరంగల్లో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోచం మైదానంలో కొండా సుస్మితా పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రజలందరినీ కలుసుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ కార్యక్రమానికి వచ్చానని, వారిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సుస్మితా పటేల్ తెలిపారు. మంత్రి కొండా సురేఖ వరంగల్ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజల కోసం ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కొండా సురేఖను గెలిపించి మళ్లీ మంత్రిని చేయాలని సుస్మితా పటేల్ కోరారు. అన్న జరగనా శ్రీమతి కొండ సురేఖ మేడం గారు ఈరోజు అందరికీ నా పాదాభివందనాలు చేసుకుంటున్నా. ఇవాళ కొండా సురేఖ గారి జన్మదిన వేడుకలలో నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ కేక్ కట్ చేసుకోవటం ఒకటి, మరియు హెల్మెట్ల పంపిణీ, బ్లాంకెట్ల పంపిణీ, మహా అన్నదానం చేస్తున్నారు అని విన్నాను. చాలా సంతోషంగా అనిపించింది. సో మిమ్మల్ని అందరినీ కలవడానికి వాళ్ళు రావాలని అనుకొని ఖచ్చితంగా యూకే నుంచి వచ్చి మరి నేను
హనుమకొండ జిల్లా రామ్నగర్లోని మాంటిసోరీ స్కూల్లో ఫీజు చెల్లించలేదంటూ విద్యార్థులను స్కూల్లోకి అనుమతించకపోవడంతో ఇటీవల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారంపై స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా విద్యతో ఎవరూ వ్యాపారం చేయడం లేదని చెప్పడంతో పాటు ప్రభుత్వం కూడా కమర్షియల్ విధానంలో వ్యవహరిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. పాఠశాలకు కనీస అనుమతులు, సౌకర్యాలు ఉన్నాయా అనే అంశంపై అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని జిల్లా ఏవీఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకుడు మందన్ నరేష్ డిమాండ్ చేశారు. స్కూల్ జైలు మాదిరిగా ఉందని ఆరోపిస్తూ నిబంధనలు పాటించని పాఠశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పోరాడదాం విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాడదాం విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు చర్యలు తీసుకోవాలి అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా అంత పెండింగ్ లేకపోతే ఆ ఫిగర్ రాకపోతుంది. దట్ ఈజ్ వన్ థింగ్. 2 లక్షలు మేము ఖచ్చితంగా కట్టామని ఎప్పుడు అని లేదు. 25% కన్సెషన్ ఇస్తున్నాం ఆ పేరెంట్స్. అది కూడా కడతలేవు. సరే పోనీ అని మేము 2 ఇయర్స్ నుంచి నేను ఫిలిం రైటర్ని సార్, నాకు వచ్చినప్పుడల్లా లంసమే వస్తుంది అని అంటే, సరే మీరు చెక్స్ ఇచ్చి తర్వాత కడతా అంటే ఇది ఇచ్చి కూడా 1 ఇయర్ పైన అయిందండి. చెక్స్ మీరు కరుణాకర్ గారు ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఒకటి ఫస్ట్ టర్మ్ అయిపోయినాయి. సెకండ్ టర్మ్ 2 lakhs ఏనెస్ట్గా 50 lakhs కడతా అంటే మళ్ళీ ఈ సంవత్సరం అది కలిపితే బోలెడ్ అమౌంట్ అవుతుంది. హన్మకొండ నడి ఒడ్డున చిల్డ్రన్స్ మల్టీ స్కూల్ ఓపెన్ చేసుకొని విద్యార్థి తల్లిదండ్రులు అక్రమంగా లక్షల ఫీజులు దోపిడీ చేస్తున్నా కానీ ఇక్కడ స్థానిక విద్యాశాఖ అధికారులు, స్థానిక మంత్రి, ఎమ్మెల్యే స్పందించకపోవడం, మరి చిల్డ్రన్స్ మల్టీ స్కూల్ పైన చర్య తీసుకుపోవడం చాలా బాధాకరం, సిగ్గుచేటు ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఎందుకంటే కాయ కష్టం చేసి విద్యార్థులను చదివిస్తున్నటువంటి మల్టీ స్కూల్లో లక్షల ఫీజులు దోసుకుంటా ఉన్నారు. ఇక్కడ పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. కనీసం విద్యార్థులు ఆడుకోవడానికి కూడా ప్లే గ్రౌండ్ లేని పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక ఇంటిలో స్కూల్ నడుపుతూ ఉన్నారు. 5 స్టెప్ లేదు, క్వాలిఫైడ్ టీచర్ లేరు. అసలు యాజమాన్యం పేరెంట్స్తో మాట్లాడు కలవరు. ఒక ఫీజులు మాత్రమే దోసుగా ఉంటారు. క్వాలిఫై విద్య లేదు. కాబట్టి తక్షణమే ఈ స్కూల్ మూసేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లక్షల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి యాజమాన్యం పైన ఎందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవటం నేను కోరుతా ఉన్నా. ఇప్పటికైనా కానీ మల్టీ స్కూల్ మూసివేయాలి. ఎందుకంటే కనీసం గ్రౌండ్కు లేదు, విశాలమైన గదులు లేవు, గ్రంథాలయం లేదు, 5 స్టెప్ లేదు. వాళ్ళకి కావాల్సింది మాత్రం లక్షల ఫీజులు మాత్రమే అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించండి. మల్టీ స్కూల్ పైన విశాఖలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై భక్తుల్లో సందిగ్ధత నెలకొంది. శ్రావణ మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సుఖశాంతులు, ఆరోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు తెలిపారు. ఇక సాధారణంగా శ్రావణ మాసంలో 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తూ ఉండగా ఏడాది పౌర్ణమితో కూడిన 3వ శుక్రవారం రావడంతో ఏ రోజు వ్రతం చేయాలనే సందేహం భక్తుల్లో నెలకొంది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతానికి శుభసూచకమంటున్న విశాఖ వైర్లెస్ కాలనీలో శ్రీ 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 కోదండ రామాలయం ప్రధాన అర్చకులు వెంకటేష్ శర్మతో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. శ్రావణ మాసం వచ్చిందంటే మహిళలు అయితే మాత్రం వరలక్ష్మి వ్రతం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది మాత్రం చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను అయితే మాత్రం నివర్తించడానికి శ్రీ శ్రీ కోదండ రామాలయ ప్రధాన అర్చకులు వెంకటేష్ శర్మ గారు ఉన్నారు. ఆయన తెలుసుకున్న ప్రయత్నించాలి. నమస్తే సార్. శ్రావణ మాసం వచ్చిందంటే మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. ఈ ఏడాది అయితే మాత్రం 2వ వారం కాదు 3వ వారం చేయాలంటున్నారు. అసలు ఎందువల్ల? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ వరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మొదటగా భక్తులు 50 మందికి, ఆస్తిక భక్త మహాశైలందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. ప్రధానంగా శ్రావణ మాసం వచ్చిందనగానే వరలక్ష్మి వ్రతం ఆచరించాలి. వరలక్ష్మి వ్రతం ఆచరించిన తర్వాత ముత్తైదువులందరికీ చక్కగా తాంబూలాది, చందనాది పుష్పాలన్నీ కూడా ఇవ్వాలి అన్నటువంటిది స్త్రీమూర్తులందరూ కూడా ఒక పెద్ద యజ్ఞంలాగా చేసేటువంటి కార్యక్రమం. అయితే ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఆచరించాలి అన్నటువంటిది కూడా ఒక పెద్ద సందిగ్ధంగా ఉంటుంది. మొదటి వారం ఆచరించాలని కొందరు, 2వ వారం ఆచరించాలని ఇంకొందరు, లేదు పౌర్ణమితో కూడినటువంటి శుక్రవారం వచ్చింది కనుక ఆ రోజు ఆచరించుకుంటే చాలా మంచి సత్ఫలితాలు పొందొచ్చు అన్నటువంటి
వార్త కొంతమంది దగ్గర నడుస్తూ ఉంటుంది. అయితే ఈ వ్రతం ఇంతకీ ఎప్పుడు ఆచరించాలి అంటే ప్రధానంగా వ్రతం యొక్క ఆవిర్భావాన్ని మనం చూసుకోవాలి. ఎక్కడ ఆవిర్భావం అయింది? మనకి పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినటువంటి సంభాషణ, పార్వతీదేవి పరమేశ్వరునికి అడిగినటువంటి ప్రశ్న, ఏ వ్రతం ఆచరించుకుంటే సౌమంగళ్యంతో ఉంటారు, ఏ వ్రతం ఆచరించుకుంటే సిరి సంపదలు ఇంట్లో కలుగుతాయి, ఏ వ్రతం ఆచరించుకుంటే సకల దారిద్ర్యాలు కూడా నివృత్తి అవుతాయి అన్నటువంటిది అమ్మవారు అడిగినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి స్వామివారు ఉపదేశించినటువంటి వ్రతమే వరలక్ష్మి వ్రతం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఆచరించాలి అన్నటువంటిది మనకి స్కంద పురాణంలో చెప్పబడింది. ఏమిటని చెప్పబడింది వరలక్ష్మి వ్రతం గురించి? శ్రావణే మాసి సంప్రాప్తే పౌర్ణమ్యాం ప్రాగ్దినే శుక్రవారేతు సంప్రాప్తే వరలక్ష్మి వ్రతమాచరేత్ అన్నటువంటిది మనకి పురాణ వాక్యం. మనకి ఏదైనా ఒక సందేహం కలిగితే మనం వెంటనే చూడాల్సినటువంటిది ఏమిటి? పురాణాన్నే చూడాలి. ఎందుకంటే మనకి ప్రధానంగా వేదం ప్రమాణం, వేదం నుంచి వచ్చినటువంటి ఉపనిషత్తు వచ్చినటువంటి పురాణములే మనకి ప్రధానమైనటువంటి ఆధారాలుగా ఉంటాయి. కనుక మనకి ధర్మ సందేహం వచ్చినప్పుడు పురాణ వాక్యాన్నే మనం పరిశీలన చేసుకోవాలి. ఆ పురాణ వాక్యమే ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానం. అంటే ఇందులో ఏం చెప్పబడింది? శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందున్నటువంటి శుక్రవారం, ఈ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అన్నటువంటిది దాని అర్థం. కాబట్టి ఎటువంటి సందేహాలు లేకుండా పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం అంటే ప్రధానంగా ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే 21వ తేదీ పౌర్ణమి ముందు వచ్చినటువంటి శుక్రవారం కనుక ఆ రోజునే వ్రతం ఆచరించుకోవాలి. అది అంటే పౌర్ణమి ముందంటే రెండవ శుక్రవారం నాడు చక్కగా ఈ యొక్క వ్రతాన్ని నిరభ్యంతరంగా నిస్సంకోచంగా అమ్మవారి యందు భక్తి శ్రద్ధలతో ఆచరించుకోవచ్చు. అంటే దీంట్లో కూడా చాలా మంది మహిళలకి సందేహాలు ఉన్నాయి. అంటే అమ్మవారి వ్రతం చేసినప్పుడు కొత్త బంగారం కొనాలి, కొత్త చీర కొనాలి, చాలా రకాల పూలతో గాని పళ్ళతో గాని నైవేద్యాలతో గాని అమ్మవారిని పూజించాలని చెప్పేసి చాలా మంది ఇటు పైన అయితే మాత్రం చాలా మంది మహిళలు కూడా ఇవన్నీ చేయలేము కదా అని చెప్పేసి అమ్మవారి పూజను కూడా కొంతమంది తాత్కాలికంగా నింపి వేసుకున్న వాళ్ళు ఉంటారు. ఏం చెప్తారు వాటి గురించి? ప్రధానంగా ఏ దేవుని తాలూకా ఆరాధన చేసుకున్నా, అది అమ్మవారి ఆరాధన గాని స్వామివారి ఆరాధన గాని ఎవరి ఆరాధన చేసుకున్నప్పటికీ కూడా యథాశక్తి ఆరాధన చెయ్యాలి. అంతేగాని శక్తికి మించినటువంటి పనులు ఏవి కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. పురాణోక్తంగా మనకి చెప్పబడినటువంటిది యథాశక్తి వ్రతమాచరేత్. ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత శక్తితోనే చెయ్యాలి. ప్రతి సంవత్సరము కొత్త బంగారం కొని మాత్రమే వ్రతం చెయ్యాలి అన్నటువంటిది మనకి వ్రతం యొక్క కథలో మనకి అంతా కూడా చెప్పబడి ఉన్నది కదా. ఏ విధంగా వ్రతం ఆచరించాలి అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుంది? వ్రతం యొక్క కథ ఒకసారి చదువుకుంటే ఏ విధంగా వ్రతం ఆచరించాలి, ఏ పదార్థములు నివేదించాలి, అలాగే ఏ విధంగా వ్రతాన్ని పూర్తి చేయాలి అన్నటువంటిదంతా కూడా మనకి ఆ కథలో చెప్పబడింది. కాబట్టి ఆ కథలో మనకి ఎక్కడ కొత్త బంగారం మాత్రమే కొని వ్రతం చేయాలని లేదు. కాబట్టి కొత్త బంగారం ఉన్నా లేకపోయినా యథాశక్తి అమ్మవారికి ఆ అర్చనాది క్రియలన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కొత్త బంగారం కొనుక్కుంటారు. అవకాశం లేనటువంటి వాళ్ళు ఇతపూర్వం కొన్నటువంటి బంగారు నాణం కానీ బంగారు ప్రతిమ కానీ ఉంటే ఆ ప్రతిమతోనే చేసుకోవచ్చు. అలాగే అది కూడా శక్తి లేనటువంటి వాళ్ళు ఏ విధంగా చేయాలి? చక్కగా అమ్మవారి కలశాన్ని పెట్టి ఆ కలశానికి ఒక కొత్త వస్త్రాన్ని అలంకరణ చేసి కొబ్బరికాయ పైన పెట్టి దానికి ఒక పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఆవిడనే అమ్మవారిగా భావన చేసి ఈ యొక్క వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు. అంటే ఇది ఈ వ్రతం అంటే ఏ సమయంలో చేయాలి? అదే రెండో శుక్రవారం 21వ తారీఖున చేయాలంటున్నారు. దీనిలో కూడా అంటే చాలా మంది పూజలు ఏదైనా అయితే మాత్రం వేకువజామునే 4 నుంచి 5, 6 లోపు చేసేయాలంటారు. కానీ ఈ వ్రతానికి ఏమైనా నియమం ఉందా? టైమింగ్ ఏమైనా ఉందా? లేదా సుముహూర్తం ఏమైనా ఉందా? ఏ దేవతారాధనకైనా ఉత్కృష్టమైనటువంటి కాలం బ్రాహ్మీ ముహూర్తం. కాబట్టి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోగలిగినటువంటిదైతే మంచిదే. కాకపోతే వరలక్ష్మి వ్రతానికి వచ్చేసరికి ముందుగా చేయాల్సినటువంటి ప్రసాదములు, అమ్మవారిని అలంకరించుకోవాల్సినటువంటి ప్రక్రియలు ఇవన్నీ ఉంటాయి. కనుక ప్రధానంగా ఈ వ్రతాన్ని అయితే ఆ రోజు శుక్రవారం నాడు ఉదయం 8:18 నుంచి అలాగే 9:15 వరకు దుర్ముహూర్త వర్జ్యాది కాలములు ఉన్నాయి. కనుక ఆ కాలాన్ని విసర్జించి అయితే 8 గంటల లోపు గాని లేదా 9 దాటి 12 గంటల లోపు గాని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకోవడానికి శుభప్రదమైనటువంటి సమయం. అంటే భక్తులకి ఏం చెప్తారు? ఈ వ్రతానికి ఫలితం ఎలా ఉండబోతుంది? ఈ వ్రతం చేయడం వల్ల ఉపయోగం ఏంటి? భక్తులు ఏం చెప్తారు? ప్రధానంగా వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకే ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు. ఏమిటి అమ్మవారి అనుగ్రహం అంటే? అమ్మవారికి వరలక్ష్మి అంటే మహాలక్ష్మి అమ్మవారు.
అమ్మవారి అనుగ్రహం వల్ల ఏమిటి పొందొచ్చు? ధనాన్ని పొందొచ్చు. ధనం అంటే ఏ విధమైనటువంటి ధనం? ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు మాత్రమే ధనం కాదు. కీర్తి కూడా ఒక ధనం, సంతానం కూడా ఒక ధనం. అలాగే మనం తిన్నటువంటిది అరుగుతోంది, మనకు ఆరోగ్యం ఉంటుంది అంటే అదొక ధనం. ఇలా ప్రతి ఒక్కటి కూడా లక్ష్మీప్రదమైనటువంటిదే. కేవలం ధనం కోసం మాత్రమే, డబ్బు కోసం మాత్రమే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అన్నటువంటిది సరైనటువంటి పద్ధతి కాకుండా అమ్మవారి యందు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి. అలా ఆచరించుకున్నట్లయితే తప్పకుండా మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం చేత ధనం లభిస్తుంది. ఏ ధనం కావాలి మనకి? కేవలం ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి డబ్బులు మాత్రమే ధనం కాదు. ఐశ్వర్యం ధనం. అలాగే 3 పూట్ల మనం తినగలుగుతున్నామంటే అది ధనం. అలాగే 3 పూట్ల మనం ఎవరికైనా పెట్టగలుగుతున్నామంటే అది ధనం. మనం వేసుకున్నటువంటి వస్త్రాలు చక్కగా ఉన్నాయంటే అది ధనం. సత్సంతానం కలిగిందంటే అది ధనం. అలాగే మనం మాట్లాడగలుగుతున్నామంటే అది ఒక ధనం. 3 పూట్ల మనం అమ్మవారి ధ్యానం చేసుకోగలుగుతున్నామంటే అది కూడా మనకు ఒక రకమైనటువంటి ధనమే. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకి కలగాలంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతం ఆచరించుకోవాలి. దారిద్ర్య నిర్మూలన కొరకు, మనం ధర్మ కార్య ఆచరణ కొరకు, అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాం. ఇది ప్రధానార్చకులు వెంకటేశ్వర శర్మ గారు చెప్తున్నది. ఈ నెలలో అయితే మాత్రం వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల భక్తులకి శుభఫలితాలు ఉంటాయి. అంటే ధనం ప్రాప్తి ఇదమన్నారు కానీ అంటే ధనం చాలా రకాలుగా ఉంటుంది. అది బిడ్డల వల్ల కానీ ఏదైనా సంతోషకరమైనది ఏదైనా సరే ధన రూపంలోనే లభిస్తుందని చెప్తున్నారు. అలాగే ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు అయితే మాత్రం ఈ వచ్చేది 2వ వారం చేయాలా లేకపోతే 3వ వారం చేయాలా అని ఆ సందేహాన్ని అయితే మాత్రం గురువు గారు నివర్తించారు. ఏదైతే 21వ తారీఖు 2వ వారం వచ్చే శ్రావణ మాసంలో 2వ శుక్రవారం అయితే మాత్రం అమ్మవారి వ్రతం చేసుకోవడానికి సుమని ఆయన చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి ఏనంటే టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతార్ యాదవ్.